నేను మీతో స్నేహం చేస్తున్నట్లుగా ఉండి మీ వెనుక నుంచి మీ మీదే విషం కక్కుతూ మీ అందరినీ నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని తీసుకురావడానికి ఉపయోగించే సాధనంలా మీ ఇంటికి వస్తా. స్వీట్లు, పండ్లు, కాయలు, కూరగాయలు ఏమైనా గాని మీ ఇంటికి రావాలంటే నా సహాయం మీకు అవసరం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. కాలువలు, చెత్త కుప్పలు నా స్థావరాలు. అక్కడి నుంచి మానవ జాతిపై నా సమర భేరిని మోగించి ఈ భూగోళం మొత్తాన్ని గడగడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్లు, కానీ నా జీవితకాలం కొన్ని వందల ఏళ్లు. కాలువల్లో ఉన్నా, చెత్త కుప్పల్లో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా, ఎక్కడున్నా నేను క్షేమం, మీరు క్షేమం. నాకు క్షేమం, మీకు క్షేమం. నేను ఎప్పటికీ భూమిలో కలవను. భూమిపై ఉన్న నీటిని కిందకు ఇంకకుండా అడ్డుకుంటూ, పచ్చని చెట్లు పెరగకుండా అడ్డుకుంటాను. ఈ మధ్య కాలంలో గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు వంటి అస్త్రాలను నాపైన ఎక్కు పెడుతున్నారు. అయినప్పటికీ ఈ మానవ జాతి మొత్తం అజ్ఞానంలో ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు. ఈ భూగోళం మొత్తాన్ని నేను నాశనం చేస్తాను. కొందరు వ్యాపారులు, నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. అంతే చాలు ఈ భూగోళం మొత్తాన్ని నేను నాశనం చేయడానికి. ఈ భూగోళం మొత్తం నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులారా, ఎవరన్నా నన్ను ఆపగలరా? చెప్పండి, ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. మనందరికీ సవాలు విసిరింది, కానీ మనం మాత్రం ఏమీ పట్టనట్టు పాలిథిన్ దయాన్ని పెంచుకుంటూ పోతున్నాం. దీని కారణంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. పశు ప్రాణులు అంతరించిపోతున్నాయి. మానవుల మనుగడ ప్రశ్నార్థకమైంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్లాస్టిక్ దయాన్ని వదిలించుకుందాం, ప్రకృతిని పరిరక్షిద్దాం. ధన్యవాదాలు.